బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొని ప్రధాని మోదీ నివాసానికి ముట్టడికి పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ అండ్ కేసీ వేణుగోపాల్ ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ ఎంపీలు అండ్ రాజ్యసభ సభ్యులందరూ కూడా రాహుల్ గాంధీతో పాటుగా మోదీ నివాసానికి బయలుదేరారు. మోదీ నివాసం దగ్గర ఆందోళన చేపడుతున్నారు. ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ప్రొటెస్టర్స్ పైన చేసినటువంటి లాఠీ చార్జ్ కి సంబంధించినటువంటి దానికి నిరసనగా ఈరోజు రాహుల్ గాంధీ అక్కడికి వెళ్లారు పాదయాత్రగా. సో మోడీ నివాసం దగ్గర నుంచి లైవ్ మనం చూస్తున్నాం. లైవ్ విజువల్స్ మీరు చూడొచ్చు. రాహుల్ గాంధీ మోడీ నివాసం దగ్గర ఆందోళన చేపడుతున్నారు. మోదీ సర్కార్ ముర్దాబాద్ అనే రకంగా స్లోగన్స్ వినబడుతున్నాయి. మోదీ నివాసం చుట్టుముట్టేశారు కాంగ్రెస్ నేతలు. అక్కడ రోడ్డుపై బైఠాయించారు. సో 7 లోక్ కళ్యాణ్ మార్గ్ దగ్గర మోదీ నివాసం ఉంటుంది. సుమారుగా పార్లమెంట్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో, పార్లమెంట్ నుంచి 3 కిలోమీటర్ల దూరం వరకు కూడా వారంతా పాదయాత్రకు వెళ్ళగలిగారు. అక్కడ వెళ్ళగానే రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు, కానీ విఫలయత్నమయ్యారు. చివరాకన్నా మోడీ నివాసం దాదాపు వరకు వాళ్ళు చేరుకున్నారు. అక్కడికి చేరుకోగానే ఒక్కసారిగా రోడ్డుపై బైఠాయించారు. సో చేతులకి కాళ్ళకి సంఖ్యలు వేసినట్టుగానే వాళ్ళు తాళ్ళు కట్టేసుకున్నారు. చేతుల కాళ్ళకి లాకులు కట్టేసుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో మనం చూస్తున్నాం, చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతల్ని అరెస్ట్ చేస్తున్న విజువల్స్ మనకు కనబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతల్ని ఒక్కొక్కరిగా అక్కడి నుంచి అరెస్ట్ చేసి తరలించే ప్రయత్నం కనబడుతోంది. సో విజువల్స్ మనం చూడొచ్చు. లైవ్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నారు. మధ్యలో రాహుల్ గాంధీ ఉన్నారు. రాహుల్ గాంధీ అక్కడే నిల్చొని ఉండిపోయారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ నుంచి తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఢిల్లీ పోలీసులు. సో మనం విజువల్ చూడొచ్చు. ఎక్కడెక్కడ కూడా తోసిపడేస్తున్నారు, నెట్టుకుంటూ వెళ్తున్నారు. సో నిన్న కూడా ఇదే మాదిరిగా గ్యాస్ బాంబ్స్ ప్రయోగించారు, టియర్ గ్యాస్ ప్రయోగించారు, సో రబ్బర్ బుల్లెట్స్ ఉపయోగించారు, రాళ్లతో దాడి చేశారు, అటు కొంత లాఠీలతో దాడి చేశారు. ప్రొటెస్టర్స్ మొత్తాన్ని కూడా అత్తలాకుత్తలం చేశారన్న జంతర్ మంతర్ దగ్గర నుంచి పార్లమెంట్కి వెళ్ళేటువంటి క్రమంలో కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులని, చాలా మంది ఆ పార్టీ వాళ్ళ మద్దతుదారులని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటే డిమాండ్ చేస్తున్నారు. అనేక మందిని కూడా ఎక్కడెక్కడ అరెస్ట్ చేసి కొంత హైటెన్షన్ వాతావరణం క్రియేట్ చేశారు. నిన్నటితో ఆగిపోలేదు, మళ్ళీ కొనసాగుతోంది. పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తమ పార్టీ ఎంపీలతో అక్కడికి చేరుకున్నారు. డీకే శివకుమార్ కూడా ఉన్నారు, కర్ణాటక ముఖ్యమంత్రి. అండ్ ఇంకా ఇతరత్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వివిధ సెల్లకు సంబంధించి అధ్యక్షులు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. సో రాహుల్ గాంధీ మనం విజువల్లో చూస్తున్నాం. రాహుల్ గాంధీ నివాసం దగ్గర నిలిచినప్పుడు కొన్ని వందల మంది జనం అక్కడ గుమికూడారు. సో చేతులకు సంఖ్యలు మీకు కనబడుతున్నాయి. చేతులకు సంఖ్యలు వేసుకొని నిరసన తెలుపుతున్నారు. మోదీ సర్కార్ ముర్దాబాద్ అన్నట్టుగా నిరసన వ్యక్తం నినాదాలు చేస్తున్నారు. సో విజువల్స్ మనం చూడొచ్చు. అక్కడ రాహుల్ గాంధీ ఉన్నారు, కేసీ వేణుగోపాల్ ఉన్నారు, ప్రియాంక వడ్రా అండ్ పక్కనటువంటి మరికొంతమంది నాయకులు కూడా ఉన్నారు. డీకే శివకుమార్ ఉన్నారు, రాజ్యసభ సభ్యుడు తెలంగాణ నుంచి అనిల్ కుమార్ యాదవ్ అక్కడే ఉన్నారు, నిరసనలో పాల్గొన్నారు ఆయన కూడా. సో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. సో రాహుల్ గాంధీ విజువల్స్ మనం లైవ్ లో చూస్తున్నాం. రాహుల్ గాంధీ అక్కడే నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ చేతులకు ఆల్రెడీ నిరసనగా తాళ్ళు కట్టేసుకున్నారు. ఆయన ఆ నిరసనలో భాగంగానే తాళ్ళు కట్టేసుకోవడం. సో ఆయన అరెస్ట్ చేసేందుకు చాలా తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ వరకు ఆయన్ని వెళ్ళనివ్వడం లేదు పోలీసుల్ని. సో చాలా మంది పోలీసులు కూడా గుమికూడారు. పోలీసు అక్కడికి చేరుకొని రాహుల్ గాంధీ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాహుల్ గాంధీ అరెస్ట్ చేయకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటూ ఉన్నారు. కేసీ వేణుగోపాల్ ఉన్నారు, డీకే శివకుమార్ ఉన్నారు, అక్కడ ఇతర రాజ్యసభ సభ్యులు ఉన్నారు, పార్లమెంటరీ సభ్యులు ఉన్నారు. చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఈరోజు మోదీ నివాసాన్ని చుట్టుముట్టే ప్రయత్నం చేసింది. మోదీ నివాసం దగ్గర ఆందోళన వ్యక్తం చేస్తోంది. కేవలం జరిగిన ప్రొటెస్ట్ లో భాగంగా ఇష్టం వచ్చినట్టుగా దాడి చేయడం, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా పోలీసులతో అనేక సమస్యలు అణిచివేయడం పైన, నీట్ పేపర్ లీక్ ఇష్యూస్ పైన మనం విజువల్ చూడొచ్చు. జయరాం రమేష్ ఉన్నారు. సో జయరాం రమేష్ కూడా మాట్లాడించే ప్రయత్నం మీడియా చేస్తోంది. కానీ జయరాం రమేష్ అక్కడ రాహుల్ గాంధీ ఉన్నారు, నిరసన ఆయన కూడా పాల్గొంటూ ఉన్నారు. సో నీట్ పేపర్ లీక్ ఇష్యూ కానివ్వండి, నా ప్రొటెస్టర్ పై చేసిన దాడి విషయంలో కానివ్వండి, నీట్ పేపర్ లీక్ ఇష్యూ పైన పార్లమెంట్లో సమావేశంలో మాట్లాడమని చర్చించమని అడిగితే దాన్ని నిరాకరించడం కావండి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ కానివ్వండి, అన్ని కూడా కలగలిపి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మోదీ నివాసాన్ని చుట్టుముట్టేలా చేశాయి. మోదీ నివాసం దగ్గర నిరసన కొనసాగుతుంది. ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం. సో రాహుల్ గాంధీ అక్కడికి చేరుకొని నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే కొన్ని వందలాది మంది పోలీసులు, వేలాది మంది పోలీసులు అడి చేరుకున్నారు. వందలాది పోలీసు వాహనాలు ఉన్నాయి. ఏ క్షణమైన
సమయమైన రాహుల్ గాంధీ అక్కడ నుంచి అరెస్ట్ చేసే అవకాశం కనబడుతోంది. ఇంకోవైపు రాహుల్ గాంధీ ప్రొటెస్ట్ చేస్తున్న సమయంలోనే చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎక్కడికక్కడ వారందరినీ అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. సో మోదీ నివాసానికి ఏకంగా పాదయాత్రగా వెళ్లారు రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ. సో పాదయాత్ర అక్కడికి చేరుకొని అక్కడ బైఠాయించారని చెప్పాలి. సో ఒక హై టెన్షన్ వాతావరణం ఉంది. ఒకసారి లైవ్ లో అక్కడ అరెస్ట్ సంబంధించి ఆ విజువల్ చూద్దాం. See the way they have dealt with the students' agitation yesterday. It is very clear they want to use muzzle against the students. They want to silence the dissent in our country. They want to silence the protest and agitation and the voices that are raising against the government. So we had to raise our voice in the parliament. We wanted a discussion on this. We asked for a discussion from the Home Minister, a statement and a discussion. But both the LOPs, both in Lok Sabha and Rajya Sabha, they were not allowed to talk anything. Their mics were switched off. That's why we felt to meet the Prime Minister, to tell him what is happening on the streets of Delhi. We have reached his residence here. One more thing, sir, just I want to ask you that రైట్, అక్కడ కాంగ్రెస్ నేతలు మాట్లాడడం మనం చూస్తున్నాం. చాలా మంది నిరసన వ్యక్తం చేస్తుంటే వాళ్ళపై లాఠీ చార్జీలు జరిగాయి. నీట్ పేపర్ లీక్ ఇష్యూ పైన వాళ్ళందరూ మాట్లాడుతుంటే వారిని ఇష్టం వచ్చినట్టుగా పోలీసుల కాలి బూట్ల కింద అణచివేశారు. సో ఆ సమస్య గురించి మోదీని అడ్రస్ చేయడం కోసం, మోదీకి వినవించడం కోసం మాత్రమే మోదీ నివాసం వద్దకు చేరుకున్నామని కాంగ్రెస్ పార్టీ నేతల వర్షన్. సో దీనికి సంబంధించి అక్కడ జరుగుతున్న హై టెన్షన్ వాతావరణం లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం. రాహుల్ గాంధీ అక్కడికి చేరుకున్నారు. నీట్ పేపర్ లీక్ ఇష్యూ పైన పార్లమెంట్ లో కూడా చర్చిద్దామని చెప్పి నిన్నటి నుంచి పట్టుబడుతూనే ఉన్నారు. నిన్ననే పార్లమెంట్ సెషన్స్ మొదలయ్యాయి. అక్కడ ఆ నీట్ పేపర్ లీక్ ఇష్యూ విషయంలో చర్చించాలి, ఆ అవసరం ఉంది అనే రకంగా మాట్లాడుతుంటే అధికార పక్షం దాన్ని నిరాకరించడంతో పాటుగా దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా నిన్న ప్రొటెస్టర్స్ పైన దాడి చేయడం, పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడం. సో ఇక్కడ మనం చూస్తాం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అక్కడికి చేరుకున్నారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేరుకున్నారు అక్కడికి, నివాసం దగ్గరికి, మోదీ నివాసం దగ్గరికి. సో కొంత హై టెన్షన్ మాత్రం ఎక్స్ట్రీమ్ అవుతోంది. అక్కడ నివాసం దగ్గర చాలా మంది యువకులు అరెస్ట్ చేస్తున్నారు, ఎంపీలంతా అరెస్ట్ అవుతున్నారు. సో మల్లికార్జున్ ఖర్గే లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం. సో మల్లికార్జున్ ఖర్గే విజువల్స్ మనకు కనబడుతున్నాయి. సో మల్లికార్జున్ ఖర్గే అక్కడికి చేరుకున్నారు. సో వచ్చిన వారిని వచ్చినట్టుగా అరెస్ట్ చేసే ప్రయత్నం ఢిల్లీ పోలీసులు చేస్తున్నారు. మోదీ నివాసం ఏకంగా ప్రధాని నివాసాన్ని చుట్టుముట్టారు కాంగ్రెస్ నాయకులు అంటే పోలీసు ఊరుకుంటారా? సో పోలీసు అదే స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. సో విజువల్స్ మనం చూడొచ్చు. అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మల్లికార్జున్ ఖర్గే అక్కడ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. సో ఒక మహిళా నాయకులు మాట్లాడుతున్నారు. వీడు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. He is removing all the MPs, he is dragging all the MPs, pushing, pulling. He's not a civil, he's in civil dress, he's not a police. Yes, yeah, same thing. How they are mishandling MPs, sending the goondas by the BJP. Sir, one. Sir, बोल रहे छोड़ दो माइक नहीं, उसका तबीयत ठीक नहीं है. लड़ाई लड़ रहे हैं. सरकार को तत्काल जो है माननी चाहिए विपक्ष की, और तुरंत जो है इस पर कड़ी कार्रवाई करनी चाहिए, इस्तीफा लेना चाहिए और शिक्षा व्यवस्था को यहाँ पे जो है यहाँ पे आके वो बात रखना चाह रहे हैं. ఎంపీల పైన చాలా దాష్టికంగా ప్రవర్తిస్తున్నారు, దాడి చేస్తున్నారు అనేది ఒక మహిళ నాయకురాలు మాట్లాడుకొచ్చిన మాటలు మనం చూస్తాం. చూడండి, ఎటు చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ నేతల యొక్క ఆందోళన కనబడుతున్నాయి. మోదీ నివాసాన్ని నాకు తెలిసి ఈ 12-13 ఏళ్ల కాలంలో మోదీ అధికారంలోకి వచ్చినట్టు నుంచి కూడా ఈ స్థాయిలో మోదీ నివాసం దగ్గరికి కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేసినట్టుగా ఇంతటి స్థాయిలో ఒక హై టెన్షన్ వాతావరణం క్రియేట్ చేసినట్టుగా దాఖలాలు లేవు. మొదటిసారిగా ఈ స్థాయిలో నిరసన వ్యక్తం అవుతోంది. అదే స్థాయిలో కొంత హై టెన్షన్ వాతావరణం కూడా ఉంది. సో విద్యార్థులపై లాఠీ చార్జ్, నీట్ పేపర్ లీక్ ఇష్యూ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ప్రొటెస్టర్స్ పైన చేసినటువంటి దాష్టికం, పోలీసులు ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా కూలీ చేస్తున్నారో ఆ విషయాలపైన సో అన్ని కలగలిపి ఈరోజు చేతులకి సంఖ్యలు వేసుకొని నిరసన తెలుపుతూ పాదయాత్రగా మోదీ నివాసానికి చేరుకున్నారు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, ఇతర కాంగ్రెస్ ఎంపీలు. సో తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ ఎంపీ, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ కూడా అక్కడే ఉన్నారు. ప్రొటెస్ట్ లో రాహుల్ గాంధీ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో నిరసన మరింత ఎక్స్ట్రీమ్ అవుతోంది. అక్కడ జరిగినటువంటి సంఘటనకు సంబంధించి లైవ్ విజువల్స్ మనం చూడొచ్చు. ఆందోళన మరింతగా రేకెత్తించే అవకాశం ఉంది. చాలా మందిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. సో పోలీసులు గూండాగిరి చేస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ నేతల వర్షం. పోలీసులు గూండాగిరి కొనసాగుతుంది. సో పోలీసుల యొక్క దాష్టికం కొనసాగుతుంది. ఎంపీలను కూడా చూడకుండా చేయి చేసుకుంటున్నారు.
నెట్టేస్తున్నారు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా మోదీని కలిసి నీట్ పేపర్ లీక్ ఇష్యూ పైన మేము మాట్లాడి ఆయనకు వివరించాలనుకున్నాం. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే ప్రయత్నం జరుగుతోంది కాబట్టి రోడ్డుపై కూర్చున్నాము. మోదీని మేము కలిసి నిరసన వ్యక్తం చేయడానికి అక్కడ రావడం లేదు. సో మోదీని కలిసి ఆ నీట్ పేపర్ లీక్ ఇష్యూపై మాట్లాడడానికి వచ్చాము. ఒకసారి కొంతమంది అరెస్ట్ అయినటువంటి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. వారు ఏం మాట్లాడుతున్నారు? हमारे नेता श्री राहुल गांधी जी जनता जनार्दन के लिए जान देने के लिए तैयार रहते हैं, तो बच्चों के देश के भविष्य के लिए वो हमेशा हाजिर है और इसीलिए हम लोग प्रोटेस्ट कर रहे हैं। धर्मेंद्र प्रधान का इस्तीफा चाहिए, किसी भी कीमत पे चाहिए, किसी भी हाल में चाहिए। మన దేశంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చారు. నీట్ పేపర్ లీక్ ఇష్యూ పైన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. మోదీకి మా యొక్క వినతిని ఇవ్వడానికి వచ్చాము, ఇక్కడ ప్రొటెస్ట్ చేయడానికి కాదు. కానీ విద్యార్థుల పట్ల వాళ్ళు ప్రవర్తించిన తీరు చాలా దుర్మార్గం. సో మేము దేశ ప్రజలకి దేశ విద్యార్థులకి అండగా ఉంటున్నాం అన్నట్టుగానే అక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు